తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం నేరము శిక్ష స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో తర్వాత భాగం అంటే 4వ భాగానికి వచ్చాం. ఈ 4వ భాగంలో వెళ్ళే ముందు 3లో ఏం జరిగిందో సింపుల్గా చెప్పుకుని ముందుకెళ్దాం. హీరో బట్లర్గా జాయిన్ అయ్యి ఆ ఇంట్లో తన యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు. హీరో తన కొత్త జాబ్లో చేరి దాన్ని అర్థం చేసుకోవడం, ఇంతకుముందు అతనికి ఏం తెలియదు కదా, ఇట్లాంటి వర్క్ చేయలేదు, కానీ ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఆ కొత్తగా భగభగలాడేటువంటి చండీరాణిలాగా ఉన్న హీరోయిన్తో ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాడు, అలాగే డ్రైవర్ చెల్లెలు వచ్చి చిన్నయ్యతో ఎలా కలిసింది, ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ మీద ఎటువంటి వాళ్ళైనా అటాక్ చేసి అల్లరి పెడతారన్న సీన్కి ఎగ్జాంపుల్గా ఆమె మీద ఒక పూజారి వచ్చి ఆమె మీద అటాక్ చేయటం, ఇలాంటి విషయాలన్నీ మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చూసాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కథ ఎలా నడిచింది, ఏం జరుగుతుంది, హీరో వచ్చాడు జస్ట్ బట్లర్గా, ఇతను ఆమె మనసును ఎట్లా గెలుచుకున్నాడు, నేను వాడిన మాట ఆమె మనసు ఎట్లా గెలుచుకున్నాడు, ఇతను ఆమెను ప్రేమించలేదు, ఇతనికి ఆబ్జెక్టివ్ అదేం లేదు, ఇతను ఆబ్జెక్టివ్ ఏంటి, చెదిరిపోయిన సంసారాన్ని చక్కదిద్దాలి, ఆ చెన్నైకి కళ్ళు తెప్పించాలి, శిక్ష అనుభవించాలి. కాబట్టి ఇతనికి ప్రేమించాలి, లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, ఇట్లాంటి ఆశలు అయిపోయినాయి. అందుకనే డైరెక్టర్ ఏం చేస్తారంటే హీరోయిన్ సైడ్ నుంచి కథ నడుపుకొస్తాడు. అది ఎలా నడుపుకొచ్చారో ఏంటో ఇవాళ మనం ఎపిసోడ్లో క్లియర్గా చూద్దాం. తర్వాత సీక్వెన్స్ వచ్చేసరికి సత్యనారాయణ గారి మీద, రావు గోపాలరావు గారి మీద సీన్ ఓపెన్ అవుతుంది. ఇందాక బోకే పట్టుకుని వెళ్ళాడు కదా అమ్మాయికి లవ్ మ్యాటర్ చెప్దామని, గదాయించి అడిగేసరికి ఆఫీస్ మ్యాటర్లు మాట్లాడదామని కామెడీ చేశాడు. సో అట్లా వర్కౌట్ కాలేదని ఈ రావు గోపాలరావు గారి దగ్గర ఆల్రెడీ ఊదర కొట్టేస్తుంటాడు. రాజశేఖరం గారు నన్ను కొడుకు తర్వాత కొడుకులాగా చూస్తున్నాడండి, అసలు కొడుకు కన్నా ఎక్కువ, మీరు జస్ట్ అలా ఒక్క మాట చెప్పారంటే ఉభయ ఖర్చులు పెట్టి మా ఇద్దరు పెళ్లి చేసేస్తారండి అని చెప్పి లేనిపోయిన విషయాలన్నీ అసలు ఊదర కొట్టేస్తుంటాడు. ఆయన కొంచెం ఈయన మీద అంటే రాజశేఖరం అంటే ఫ్రెండ్ యొక్క పంపించిన రికమెండేషన్ అని ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు ఈయన. అంటూ ఉండగా కారు వస్తుంది, అదిగో అమ్మాయి గారు వచ్చారు మీరు చెప్పండి అంటాడు, ఇదే మంచి టైం చెప్పండి అంటాడు. హీరోయిన్ మీకు తెలిసిందే కదా, సేమ్ మిరపకాయ, దాని మీద దిగుతుంది, దబ్బా 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 కిందకు వస్తుంది. ఏమయ్యా సత్యం ఏం చేస్తున్నావు ఉంటుంది. మేడం అనగానే కాంట్రాక్టర్స్ అందరూ రెడీగా కూర్చుని ఉన్నారు, ఆఫీస్ పేపర్లన్నీ తీసుకుని నీ దగ్గర పెట్టుకున్నావు, ఆఫీస్కి రావు, ఏం చేస్తున్నాడు ప్యాకాడుతూ కూర్చుంటావు అని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ తీసేస్తుంది. తండ్రి వచ్చి వారించిపోతాడు, ఏమని, అతను మన రాజశేఖరం గారి మనిషి అమ్మా, అతను ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తాం అన్నట్టు. రికమెండేషన్ ఉన్నాడు ఫ్రెండ్ కదా అని చెప్పి అవకతవకలు ఆఫీసులో సహిస్తాననుకున్నా, కుదరదు, ఒక్కొక్కసారి ఇట్లా జరిగిందంటే వాడిని డిస్మిస్ చేసేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏంటండి ఇలాగండి అని అంటాడు. అనగానే ఆయన డైలాగే ఉంటుంది అనమాట, స్టాండర్డ్ డైలాగ్, ఇవాళ ఎవరికి ముడిందో అంటాడు. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి గబా రుస వెళ్తుంటుంది. ఆయన హీరో కృష్ణ, ఆయన వినయ్ క్యారెక్టర్ వస్తుంది. నా రూమ్లోకి ఎవరు రావద్దు, నాకు ఫుడ్ డిన్నర్ కూడా తీసుకురావద్దు అని చెప్పి డిస్టర్బ్ చేయొద్దని వార్నింగ్ చేసి జబ్బా వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇంత కోపంగా ఉంది అని చెప్పి అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఆయన ఏం చేస్తారంటే ఫుడ్ తీసుకెళ్తాడు. ఫుడ్ తీసుకెళ్తే లేపుతాడు మేడం అని, చెప్పానుగా రావద్దని కసురుకుంటుంది. లేదు మేడం మీరు ఆకలితో ఉన్నారు, ఇది కూడా నా పనే కదా అని చెప్పి కొంచెం నచ్చ చెప్తాడు. అమ్మాయి నచ్చ చెప్పేసరికి కొంచెం మెత్తబడుతుంది. ఇలా ఆకలితో పడుకుంటే మీ అమ్మ గారు ఉంటే ఊరుకుంటారా, మా అమ్మ అయితే నన్ను అస్సలు ఊరుకోదు అని చెప్పి చేతులు కడుక్కోండి, అది చేసి ఇది చేసి ఆవిడకి చక్కగా భోజనం తినిపిస్తావా అంటే శుభ్రంగా తినిపిస్తాడు కూడా. భోజనం పెట్టావు మరి పాట పాడతావా అంటుంది. తప్పకుండా పాడతా అని చెప్పి అక్కడ ఒక రికార్డ్ ప్లేయర్ ఉంటుంది, దానిలో ఒక రికార్డ్ ప్లే చేస్తాడు. ఇక్కడ ఒక రికార్డు ప్లే అవుతూ ఉంటుంది. అదేంటంటే మోగ మనసుల సినిమాలో పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా అని పాట. ఆ మోగ మనసుల్లో పాట వింటూ ఉంటుంది. ఆ రకరకాల ఎక్స్ప్రెషన్స్ దీనిలో చేశారు. ఇది ఒక అంటే ఆ పాట సందర్భానికి అనుగుణంగా ఉంది. ఇలా పాట మీద విజువల్స్ వర్కౌట్ చేస్తాడు. ఆ అమ్మాయి ఇతను చూడటం, ఇతను మిగతావన్నీ సర్దుకోవటం, జాగ్రత్తగా వెళ్ళటం. ఈ పాట ఎండింగ్లో ఆమెకు ఒక ఎక్స్ప్రెషన్, అంటే జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి. అంటే ఇంతకుముందు జరిగింది, అతను టీ పడితే ఇలా తొడవటం, మాట్లాడటం, ఇలా వెళ్ళటం అన్నీ జ్ఞాపకం వస్తాయి. తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఈ పాట పెట్టడంలో ప్రత్యేకత ఏంటంటే
అప్పట్లో పాపులర్ సాంగ్స్ ఏమైనా ఉంటే వెనకాల మ్యూజిక్ ట్యూన్స్లో వేసేవాళ్ళు, లేదా ఇట్లా వాడుకున్నారు. ఈ మోగ మనసులు సినిమాకి విశ్వనాథ్ గారు బహుశా కో డైరెక్టర్ అసోసియేట్ అనుకుంటాను. కథలో తర్వాత స్క్రీన్ ప్లేలో వాటిలో బాగా వర్క్ చేశారు. ఆ సినిమా మీద ఉన్న ప్రేమ అవ్వచ్చు, లేదా ఆ సందర్భానికి అనుగుణంగా ఉందని కావచ్చు. ఈ సన్నివేశం అయ్యేసరికి, అంటే ఈ సీక్వెన్స్ అయ్యేసరికి, ఇందాక లాన్లో సత్యనారాయణని సత్యం క్యారెక్టర్ని కోప్పడినప్పుడు మెట్ల మీద, తర్వాత ఈ సీన్ అయ్యేసరికి ఏంటంటే హీరోయిన్కి హీరో మీద ఒక సాఫ్ట్ అభిప్రాయం, మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇతను మామూలుగా మన ఇంట్లో ఉండేటువంటి ఒక నౌకర్లు ఏదో అలా నౌకర్లాగా చేసే వెళ్ళే అతను, ఇతను ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ఒక అభిప్రాయం ఆమెకి కలుగుతుంది. ఈ తర్వాత వచ్చే సీనే చాలా ఇంపార్టెంట్ సీన్, కథలో చాలా ఇంపార్టెంట్ సీన్. ఎందుకు అలాగన్నానంటే ఇప్పుడు మీకు చెప్తే అర్థమవుతుంది. హీరో కొత్తగా జాబ్లో వచ్చి పెద్ద పుల్లు అంటే అమ్మగారి దగ్గర ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్లో వంట రాదు, మరి సర్వీస్ రాదు, ఏం రాదు. దీనిలో ఎట్లా అడ్జస్ట్ అయ్యాడు? తనకు తెలిసిన తన ఫ్రెండే కానీ తెలియనట్టు బిహేవ్ చేసేవాడు. వాడు రకరకాలుగా చేసే ప్రయత్నాలు ఎట్లా బెడిసి కొడుతున్నాయి. ఇలా హీరో హీరోయిన్ల మధ్య వన్ సైడ్ రొమాన్స్, అంటే ఆవిడకి రొమాన్స్ కూడా ఇంకా ఫామ్ అవ్వలేదు. ఇలా ఎట్లా అడ్జస్ట్ అయ్యాడు అంటే తన వృత్తిలో ఎలా అడ్జస్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇట్లా సీన్లు రకరకాలుగా నడుస్తున్నాయి, సరదాగా నడుస్తుంది. కథంటే ఇది కాదు కదా. కథ హీరో యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఎందుకు వచ్చాడు ఈ ఊరికి? డ్రైవర్ చెల్లెల్ని ఆమెకు వివాహం చేయాలి, తర్వాత ఇక్కడ చిన్నయ్య ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి, అతనికి కళ్ళు తెప్పించాలి. అది కదా కథ. తను చేసినటువంటి నేరానికి శిక్ష తాను అనుభవించాలి, పరిష్కారం కనుక్కోవాలి కదా. అది కదా గోల్, క్యారెక్టర్ గోల్. అందుకనే దర్శకుడు మళ్ళీ ఒక సీన్ రాశాడు. వంటింట్లో ఒక పెద్ద ఆయన రేపటి నుంచి నేను రావట్లేదు అంటాడు. ఏమైందంటాడు? మా అమ్మాయికి కళ్ళు కనపట్టలేదు, ఫారెన్ నుంచి ఒక కళ్ళ డాక్టర్ వచ్చాడు, పుట్టుగుడ్డు వాళ్ళకు కూడా కళ్ళు తెప్పిస్తున్నట్ట, ఆయన అంత మహత్యం గలవాట. అంటే యాక్సిడెంట్లో పోతే కళ్ళు వస్తాయా అని అడుగుతాడు. తప్పకుండా వస్తాయి బాబు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే విన్నానని చెప్పి, చూడను కూడా చూశానని చెప్పి నమ్మకంగా చెబుతాడు. అనగానే అయితే చిన్నవి కళ్ళు వస్తాయా అనుకుంటాడు. దాంతో షార్ట్ కట్ అవుతుంది. ఈ సీన్ ఉద్దేశం గమనించారా? అప్పటిదాకా సరదాగా హీరో హీరోయిన్ల మధ్య వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సీన్లోంచి తీసుకొచ్చి మళ్ళీ కళ్ళు రావాలి, కళ్ళు తెప్పించాలి అనేటువంటి కథని తీసుకొచ్చి ట్రాక్లోకి పెట్టింది. ఏ సీన్ అయితే నడుస్తా ఉన్న కథను తీసుకొచ్చి ట్రాక్లో పెడుతుందో దాన్ని ఏమంటామో మనం చెప్పాం కదా, పించ్ అన్నాం. ఫస్ట్ హాఫ్లో ఒక పించ్ వచ్చింది, ఇది పించ్ 2 అనమాట. కథను మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ పించ్ సీన్ తర్వాత ఏమైందనే విషయాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ పించ్ సీన్ తర్వాత సీన్ ఓపెన్ చేస్తే బాలయ్య గారి షాట్ మీద నాకు కళ్ళు వస్తాయా? చూడండి, ఈ సినిమాని ల్యాగ్ లేకుండా మ్యాటర్ని హాఫ్ వే ఓపెన్ చేసుకుంటూ టకా కథ నలుపుకెళ్తున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైన విషయం. ఏదో బాబు గారు నేను కళ్ళు వస్తే ఎంత ఆనందంగా గంతులేస్తే చూద్దామని అనుకుంటున్నారని అంటాడు. అంటే అవును చిన్నయ్య, నువ్వు నిజంగా కళ్ళు వచ్చి ఆనందంగా ఉంటావు, ఎలా ఉంటావో చూద్దామని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నానని ఆనందంగా అంటాడు. అనగానే అతనికి ఇంకా నమ్మకం కాదు, నా కోసం నిజంగా నాకు కళ్ళు వస్తాయా అనుకుంటాను. నమ్మకం కుదరదు. ఏమోనమ్మా, ఎన్నో పూజలు చేసాం, ఎన్నో డబ్బులంతా పోగొట్టుకున్నాం, చివరికి ఈ స్థితికి వచ్చినా ఇంకా పిచ్చి పోలేదా అంటాడు వదిన గారు. వదిన గారు అంటుంది, నువ్వు ఇంతకాలం దేవుణ్ణి నమ్మలేదయ్యా, అందుకనే నీకు కళ్ళు రాలేదు. ఏమో ఏ దేవుడు ఈరోజు మంచి కరుణించి నీకు ఏదైనా ఇస్తాడేమో అని అంటుంది. అప్పుడు ఒక మాట అంటాడు అతను, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నాకు గనక కళ్ళు వస్తే నేను నమ్మేది ఆ దేవుడిని కాదు, ఇదిగో ఎదుర్కొండా ఉన్న ఈ దేవుడిని అని చెప్పి ఆ కృష్ణ గారిని పట్టుకొని అలా వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు. అక్కడ అతను ఇతను నిజంగా దేవుడు ఇతను అని అన్నప్పుడు అతనిలో ఉన్నట్టు గుండె నీరైపోతుంది అతనికి. ఎందుకని? అతని కళ్ళు పోగొట్టుకుంటే ఇతను కదా. పాప అతను ఏమనుకుంటున్నాడు, ఇతను దేవుడిగా భావిస్తున్నాడు. ఒక్కసారిలో అతనిలోనే కాదు, మనలో చూస్తున్నట్టు వాళ్ళలో కూడా మానవత్వపు పరిమాణాలు ఒక్కసారి జల్లుమంటుంది గుండె మనకి. నాకు కళ్ళు కనుక వస్తే నేను మొట్టమొదటి చేసేది ఏంటంటే, నా వదిన గారు ఇట్లా అయిపోవటానికి, మా అన్న చనిపోవడానికి ఎవరున్నాడో వాడి ప్రాణం తీస్తానంట, ప్రాణం తీసి నా పగ చల్లార్చుకుంటానంటాడు. అనగానే వదిన గారు అంటుందన్నమాట, అలా అయితే నీ కళ్ళు పోవడమే బెటర్ అంటుంది, అసలు రాకుండా శాశ్వతంగా ఉండాలి. అమ్మ అలా అనొద్దు, ఎందుకంటే చిన్నయ్యకి కళ్ళు రావడమే బెటర్. కళ్ళు లేకుండా శాశ్వతంగా గుడ్డివాడిగా ఉండకుండా కళ్ళు వచ్చి తను పగను తీర్చుకుని
ఒక మనిషిగా బ్రతకాలని నేను చూడాలనుకుంటున్నాను. నా అన్న ప్రాణాలను నిలువునా తీసినటువంటి ఆ కర్కోటకుడిని చంపటం అనేది నాకు తప్పు కాదంటాడు. నేను పశువుగా మారినా పర్వాలేదంటాడు. ఇక్కడ ఒక షాట్ అద్భుతంగా తీశారు విశ్వనాథ్ గారు. ఆ మాట అంటున్నప్పుడు తన కుటుంబానికి అన్న ప్రాణం తీశాడు, వదిన గారు ఇట్లా అయిపోవడానికి కారణం అన్నప్పుడు కృష్ణ గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి నటుడు దొరకడండి, అద్భుతమైన నటుడండి. ఎంత గొప్ప క్యారెక్టర్ పోషించాడండి. ఆ ఫేస్లో మార్పు అనమాట. ఆ షార్ట్స్ ఒకేసారి తీరు, ఇవన్నీ ముక్కలు ముక్కలుగా తీస్తారు. అయినప్పటికీ కూడా అంతసేపు ఆ సీన్ చేసినంతసేపు అదే ఎమోషన్లో ఉండి కావాల్సిన డైలాగ్కి కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేదే ఆర్టిస్ట్ చేసే గొప్ప పని. ఆ గొప్ప పని ఆయన ఎప్పుడో చేశాడు, అద్భుతంగా ఉంటుంది. ఈ సీన్ని బాగా 1కి 10 సార్లు చూడండి. యాక్టర్స్ కానీ, తర్వాత కృష్ణ గారు అభిమానించే వాళ్ళు కానీ, లేదా కృష్ణ గారి గురించి యాక్టింగ్ గురించి వ్యతిరేకమైనటువంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే ఈ సీన్ ఒక్కటి చూడండి. క్యారెక్టర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ని ఆ ఫేస్లో ఎంత అద్భుతంగా పలికించాడు. లక్ష్మీదేవిలాగా ఉన్న నా వదిన గారు ఇట్లా మారిపోవటానికి కారణం ఏంటని బాలయ్య గారు డైలాగ్ చెప్తుంటే ఆయన ఆ ఫేస్ని వచ్చి కవర్ చేస్తాడు. కృష్ణ గారు ఇట్లా కవర్ చేస్తాడు. అంటే అతని మాట ఇతని మైండ్కి ఎక్కింది బాగా. చిన్నయ్య నిర్ణయం ఏదైతుందో అది దైవ నిర్ణయం. మీరు అడ్డుపడద్దు. దుర్మార్గుడికి అట్లాంటి శిక్ష పడాల్సిందే. వదిలేద్దాం, మనం ఆలోచించద్దు, దేవుడికి వదిలేద్దాం అని చెప్పి ఆయనకి తప్పకుండా ఈయన కళ్ళు రావాల్సిందే. నేను చిన్నయ్య, నేను తీసుకెళ్ళి నేను చేస్తాను. తను ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు అనేది ఇండైరెక్ట్గా డైలాగ్ ఇతను చెప్తుంటాడు. అతనికి అర్థం కాకుండా ఇతనికి అర్థం అవుతుంది నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ ఇతను చెప్తాడు, అతని పాయింట్ ఆఫ్ వ్యూ అతను అర్థం చేసుకుంటారు. అంటే క్యారెక్టర్ ప్రకారంగా క్యారెక్టర్ యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకుని, అంటే ఇన్నర్ మీనింగ్ సబ్ టెక్స్ట్తో పాటు ఉండే డైలాగులు ఎలా రాయాలి, లేదా క్యారెక్టర్ యొక్క ఎమోషన్ ఎలా తీసుకురావాలి, డ్రామా ఉన్న సీన్ ఎట్లా రాయాలి, తర్వాత డైలాగ్లో చక్కటి ఎమోషన్స్ని తీసుకొచ్చి గ్రిప్తో, అంటే ఒక సీన్ చూస్తుంటే అలా నోరు తెరుచుకుని చూసేట్టుగా ఎలా డైలాగులు రాయాలి, సీన్ రాయాలని నేర్చుకోవాలనుకునే వారికి ఈ సీన్ తప్పకుండా ఒక లెసన్ లాంటిది. ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి చక్కగా కూని రాగాలు తీసుకుంటూ ఫోటో చూసుకుంటూ ఉంటుంది. బాలయ్య గారి ఫోటో. ఎవరిదమ్మా ఇతనంటే, ఇతను ఇదివరకు నన్ను పెళ్లి చేసుకుందాను వచ్చినటువంటి అతనండి. కలిసామంటే ఈ మధ్య అనుకోకుండా కలిసాను. చూసావమ్మా దేవుడు ఎంత విచిత్రమైన వాడో, విడదీసేటప్పుడు విషంగా ఉన్న దాన్ని కలిపేటప్పుడు అమృతంగా మారుస్తాడు. డైలాగ్స్ ఏం డైలాగ్స్ అండి, సినిమా అండి, అద్భుతమైన డైలాగ్స్. అమ్మాయి అడుగుతుంది, ఇంత మంచి మనిషికి కళ్ళు ఎలా పోయినాయి అని. అంటే ఒక దుర్మార్గుడు వాడికి కండకావరంతో కళ్ళు మూసుకుపోయి యాక్సిడెంట్ చేసేటమ్మ పోయినాయి అంటే అమ్మాయి అంటుంది, ఇంత చిన్న విషయానికి పాపం కళ్ళు పోయినాయే, మా అన్నయ్య ఏం తప్పు చేయలేదు కానీ జైల్లో అనుభవిస్తున్నాడు అని అంటే అప్పుడు హీరో అంటాడు, తప్పించుకున్నాడు వాడు ఎవడంటే వాడికి కూడా చాలా పెద్ద శిక్షే పడి ఉంటుంది. పెద్ద శిక్ష ఏంటి? కుటుంబానికి దూరంగా ఉంటూ దిక్కుమాల జీవితం కలుపుతూ వీళ్ళందరినీ వేసుకుని మోసుకుంటూ వస్తున్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ డైలాగులతో కాకుండా ప్రత్యక్షంగా అనుభవంగా తనకి తానుగా ఎలా మారుతోంది అన్నది ఈ సీన్స్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి ఈయనకి తప్పకుండా కళ్ళు వస్తాయని చెప్తాడు. తర్వాత అసిస్టెంట్ డాక్టర్ గారి దగ్గర ఏమంటే తప్పకుండా చిన్నయ్య నీకు కళ్ళు వస్తాయంటాడు. కానీ అక్కడ ఏంటంటే 2000 రూపాయలు కావాలి. 2000 అంటే మనం ఈజీ, మనం 1000-1200 సినిమా టికెట్టే ఉంది. నిన్నే మొన్న మనం అనుకున్నాం, పుష్ప గురించి కూడా మాట్లాడాను. సినిమా టికెట్లే ఉన్నాయి, కుటుంబం టికెట్ 4000 రూపాయలు. కానీ ఈ సినిమా తీసిన టైంలో 2000 రూపాయలు అంటే ఆ పర్టికులర్ ఆర్థిక పరిస్థితుల్లో ఒక డ్రైవర్ ఫ్యామిలీకి కానీ చిన్న ఫ్యామిలీకి కానీ చాలా కష్టం. 2 లక్షల టైప్లో అనమాట. అతనికి ఒక టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ని ఛేదించి ఎలా ఇతనికి కళ్ళు తెప్పించాడనేది తర్వాతి భాగంలో వస్తుంది, నేను చెప్తాను. ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్లో హీరోయిన్కి మొట్టమొదటిసారి హీరో మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇతను అందరిలాంటి వ్యక్తి కాదు, మన ఇంట్లో పనిచేసే మామూలు పనివాళ్ళలో పనివాడు కాదు, ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది అని ఒక సాఫ్ట్ కార్నర్ ఆమె మీద ఏర్పడటం. సత్యం అంటే సత్యనారాయణ మీద ఎటువంటి అభిప్రాయం లేదు, ఏమైనా మొదటి నుంచి అభిప్రాయం లేదు. వాడు ఓవర్ యాక్షన్, వాడు అతి వినయం ధూర్త లక్షణం. అందుకనే అంటాను, పాత సినిమాలు చూడటం వలన మనకి స్ట్రక్చర్ చాలా చక్కగా పట్టుబడుతుంది, అర్థం అవుతుంది. మొట్టమొదట సినిమా కథను ఎలా నడుపుతున్నారు, పాత్రను ఎలా విడగొట్టారు, మళ్ళీ ఎలా కలుపుతున్నారు, ఏ ఉద్దేశంతో విడిపోయారు, మళ్ళీ ఏ ఉద్దేశంతో కలుస్తున్నారు, వాళ్ళ గోల్స్ని వాళ్ళు రీచ్ అయ్యారా అవలేదా, హీరో
ఆ 2,000 రూపాయలు సంపాదించాడా లేదా? ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటిదాకా నమస్కారం.